నమస్కారం పవన్ శర్మ గారు. నమస్కారం అండి. మనం ఆలయంలోకి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత నమస్కారాలు ఎలా చేసుకోవాలి ఎన్నో రకాలుగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో చూస్తూ ఉంటామండి. పొర్లు దండాలని, కొన్ని క్షేత్రాల్లో 108 ప్రదక్షిణలో నమస్కారాలు చేస్తుంటారు. గుడి మెట్లకు పూజలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ వెళ్తారు. అసలు నమస్కారాల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని నమస్కారాలు, మనం భగవంతుడిని అతి త్వరగా చేరాలి అంటే ఎలా నమస్కరించుకోవాలి? శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. మనము ఎన్నో రకాల సమస్యలతో గుడికి వెళ్తామండి. అలాగనే భగవంతుడికి ఎలా నమస్కరించడం వల్ల మనకి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, మనం గుడికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణ చేసేస్తాం, స్వామివారి యొక్క అర్చనలు చేసేసుకుంటాం. అన్నీ అయిపోయిన తర్వాత మంత్రపుష్పం చెప్పేస్తాం. మంత్రపుష్పానికి ముందుగా మంత్రపుష్పం చెప్పిన తర్వాత అయినా భగవదానుగ్రహం కోసం నమస్కారం చేస్తాం. అందరూ ఏం చేస్తారంటే ఇలా సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. ఆడవాళ్ళకి ఒక నమస్కారం ఉంటుంది, మగవాళ్ళకి ఒక నమస్కారం ఉంటుంది. ఆడవాళ్ళకి సాష్టాంగ నమస్కారం నిషిద్ధం, అంటే పంచాంగ నమస్కారం చేస్తారు. అంటే మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద శిరస్సు వంచి చేతులు చాపి నమస్కరించాలి. అది మనకి పురుషులకు వచ్చేసరికి అష్టాంగ నమస్కారం అని 8 నమస్కారాలు ఉంటాయి. అష్టాంగ నమస్కారాలు, అవి అష్టాంగ నమస్కారాలు చెయ్యాలి. అవేమిటి అంటే ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగం ఉచ్యతే అంటారు మన మహన్యాసంలో. మహన్యాసం అంతా కూడా భగవతానుగ్రహం చేసేటువంటి ఒక ప్రక్రియ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదఘ్నా నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే ఒక దేవాలయం. దేహమే దేవాలయం అంటే దేవాలయం. ఈ దేహమంతా కూడా ఒక దేవాలయమే. ఎలాగండి దేవాలయం? ఇందులో ఏం లేవు కదా, యంత్రాలు లేవు, తంత్రాలు లేవు, మంత్రాలు లేవు కదా అనే ప్రశ్న వస్తాయి చాలా మందికి. అవునండి. కానీ యంత్రము, తంత్రము, మంత్రము అంతా కూడా శరీరం నుంచే వస్తుంది. అంతే కదా, పంచభూతాత్మకంగా నియమించబడ్డ శరీరం మంది. ఇక్కడ పంచభూతాలు మనకి ఏకమైపోయాయా? అవునండి. అలాగనే శరీరంలో ప్రతి అణువు కూడా భగవంతుడు కూర్చొని ఉంటాడు. ఆయన యొక్క స్థానాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అందుకనే ఈ జీవుడు ఇప్పుడు మనం ఈ సూర్యచంద్రుల వెలుగు ద్వారానే మొత్తాన్ని ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఆ రెండు లేని రోజు ఏమైనా చూడగలుగుతామా? ఏమీ చూడలేమండి. అందుకనే నేత్రాల్లో సూర్యచంద్రులు ఉంటారని, అశ్వినీ దేవతలు చెవుల్లో ఉంటారని, అలాగనే నాసికం దగ్గర వాయుదేవుడు ఉంటాడని, సరస్వతి మన పెదవుల దగ్గర ఉంటుందని, జఠరంలో అగ్నిదేవుడు ఉంటాడని. అందుకని మనం తిన్నటువంటి అగ్ని ఇక్కడికి జీర్ణమైపోతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఆ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అలాగా ఊరువుల్లో ఈ తొడల దగ్గర పార్వతీ పరమేశ్వరులు ఉంటాడని, ఇలా శరీరం అంతా కూడా దేవతలే నిండి ఉంటారు. ఎలాగండి అప్పుడు మనమే మనుషులం, మనమే దేవతలమా అంటే భగవంతుడు అదే చెప్తున్నాడు. మహన్యాసం అంతా కూడా అదే. ఏమిటి అంటే ఈ దేహమే దేవాలయం, ఆ దేహంలో జీవుడే పరమాత్మ. ఇవన్నీ నడిపిస్తూ ఈ ఈ యొక్క 14 భువనాలను ఎలాగైతే నడిపిస్తున్నాడో శరీరాన్ని కూడా నడిపిస్తున్నాడు. ఎలాగా అంటే 14 భువనాల్లో ఎక్కడ ఏ అణువులో చూసినా భగవంతుడే ఉంటాడు. ఏ అణువులోకి వెళ్ళినా పరమాత్మే ఉంటాడు. ఆ పరమాత్మ సృష్టిని ఎలాగైతే నడిపిస్తున్నాడో అలాగనే పరమాత్మ మన యొక్క లోపల ఉండి ఆ తేజోమయం ద్వారా శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ శరీరం అంతా కూడా దేవాలయం. అందుకనే నా రుద్రో రుద్రమర్చయేతు అంటారు. ఎందుకంటే నేను రుద్రుణ్ణి అయితే కానీ రుద్రుడికి అభిషేకం చేయలేను. మనం రుద్రుడు అవ్వాలి ముందు, అవుతేనే చేయగలుగుతాం. మనం రుద్రుడు అంటే చూడండి, భగవంతుడికి ఎంత ప్రేమ అంటే అందులో పరమేశ్వరుడికి ఆయనతో సమానంగా చేయగలడు మనల్ని. ఆయనతో సమానం ఎప్పుడు అవ్వగలుగుతామండి సామాన్య ప్రజలు? సామాన్య ప్రజల్ని అసామాన్య ప్రజలుగా చేయగలిగిన వాడే భగవంతుడు. ఇప్పుడు మనం అలా ఆలోచిస్తే అండి, ఎంతో మంది దేవతలు మానవ శరీరాలతో ఉన్న దేవతల్ని, ఇప్పుడు ధ్రువుడు కానీ, అలాగనే మానవ శరీరమే, అలాగనే ప్రహ్లాదుడు కానీ, చండీశ్వరుడు కానీ, ఇలా దేవతలందరూ కూడా మానవ శరీరాలతోనే దైవతా శరీరం ధరించలేదా? చండీశ్వరుడు అన్నారు. చండీశ్వరుడు ఒక విధానం ఉంటుంది, దాన్ని ఇంకొక సబ్జెక్ట్లో చెప్పేసుకుందాం మనం. అయితే ఈ దేవతలందరూ, ఈ మానవులందరూ కూడా దేవతా శరీరం ధరించి వెళ్ళిపోలేదా? భగవంతుడే ఈ యొక్క మనన్నే దేవతలుగా మార్చేస్తారు. మన యొక్క బుద్ధిని బట్టి, మన యొక్క జ్ఞానాన్ని బట్టి, మనం చేసే దినచర్యల్ని బట్టి. అంతే కదా. ఇప్పుడు
ఒక దాత ఉన్నాడండి, కొన్ని వందల మందికి అన్నదానం చేశారు, చదువులు చెప్పించారు, అలాగనే వైద్యదానం చేశాడు. వాళ్ళని ఏమంటాను చెప్పండి? అబ్బాయి దేవుళ్ళలాగా వచ్చారంటారు. ఆ దేవతా శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? తను చేసిన మంచి పనుల వల్ల ఆ దేవతా శబ్దాన్ని పొందాడు తను. నిజమేనండి. ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒకళ్ళు మనం ఏదో అనుకుంటాం, వాళ్ళ ద్వారా నెరవేర్తే దేవుళ్ళలాగా వచ్చి ఇంత మంచి చేసి వెళ్ళాడు. మళ్ళీ దేవుడు ఎలా అవుతాడని మీరే ప్రశ్నించారు కదా, ఇలాగ అవుతాడు దేవుడు. చాలా అద్భుతం అండి. దేవుడు కూడా అలాగనే దేవత నా రుద్రో రుద్రమచ్చయేత్, నేను రుద్రున్నవితే కానీ నేను రుద్రార్చనకి పనికిరాను అనుకని మహన్యాసం అటువంటి క్రతువును నిర్మించి మహన్యాసం ద్వారా నీ శరీరాన్ని శుద్ధి చేసుకో ముందు. ఎవరైతే మహన్యాసాన్ని అభిషేకం చేయించుకున్నా, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేసుకున్నా కూడా శివానుగ్రహం చేత ముందు ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి ఐశ్వర్యం బాగుంటుంది, సమస్తము కూడా వాళ్ళకి వశపడి ఉంటాయి. ఎందుకంటే అంతటి శక్తి మహన్యాసానికి ఉంటుంది. ఇందులో చెప్తారు మనకి అష్టాంగ నమస్కారాల గురించి. ఏమిటి అంటే మనము ఈ 8తోనే శరీరంలో మంచి చేయగలం, చెడు చేయగలం. 8 అంగాలతోనే చెడు మంచి చేయగలుగుతున్నాము. వరస అంటే తొడల ద్వారా, ఊరువులు అంటే తొడలు. మనకి ఈ తొడల ద్వారా చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవాలి. శిరస అంటే ఈ యొక్క శిరస్సు ద్వారా చేసేటువంటి పనులు, అంటే మాట్లాడటం కానీ, తప్పు పలుకుతాం, కొంతమంది తిడతాం మనం అనవసరంగా. ఇప్పుడు ఒక్కొక్కడికి వాడికినే తక్కువ అని చూడంగానే వాడిని ఏదో ఒకటి అనేసేయాలి అని అనిపించి ఏదో అనేస్తుంటాడు, వాడిని మానసిక బాధను పెడుతూ ఉంటాడు. వాడు మనల్ని ఏం చేయలేడు, మనసులో తిట్టుకుంటూ ఉంటాడు, బయటికేమో మీరు గొప్పవారండి అనేస్తాడు. కానీ అలా తిట్టడం వల్ల నువ్వు తిట్టిన దోషం ఏర్పడుతుంది, వాడు బాధపడడం వల్ల నీకు ఒక పాపం ఏర్పడుతుంది. శిరస్సు చేసే పాపాలు ఇవన్నీ. అంతే కదా, శిరస్సుతో చేసే పాపాలు చేస్తూ ఉంటాం. ఈ శిరస్సు నుంచి ఎన్నో రకాల క్రతువులు జరుగుతూ ఉంటాయి. అలాగనే మనస్సుతో శిరస, వరస, శిరస, దృష్ట్యా, కళ్ళతో చేసే పాపాలు చాలా ఉంటాయి. మళ్ళీ కళ్ళతో కూడా ఉంటాయి. కళ్ళతో ఎన్నో రకాల పాపాలు చెడు చూస్తుంటాం, ఇక్కడికి మోస్తుంటాం. ఈ చిన్న పనితో అయిపోయే పనులు జటిలం చేస్తాం ఈ యొక్క కళ్ళతోనే. మంచి చూసేవాడికి అంతా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళి మంచి చూసేవాడు ఉంటాడు, దేవాలయాలకు వెళ్ళి చెడు చూసేవాడు ఉంటాడు. ఒక విషయంలో మంచిని గ్రహించే వాళ్ళు ఉంటారు, ఒకే విషయంలో చెడుని గ్రహించే వాళ్ళు ఉంటారు. అవును, కొన్ని మంచి ప్రచారాలు ఉంటాయి, కొన్ని చెడ్డ ప్రచారాలు ఉంటాయి. అవును, ఆ కళతో చూడబట్టే కదా. అలాగా దృష్టితో చేసే పనులు. ఇప్పుడు మనం చిన్న వృత్తాంతంలోకి వెళ్తే, పూర్వమట ఒక బ్రాహ్మణుడు ఉన్నాడట, చాలా చదువుకున్నటువంటి పండితుడు. రోజు కూడా నిత్యానుష్ఠానాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాడు. అలా చేసేటువంటి అతను ఒక బ్రాహ్మణ కుటుంబం ఉందట, ఒక ఇల్లు. దాని ఎదురుగానే ఒక వేశ్యాగృహం కూడా ఉందట. ఆవిడ రోజు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఇలాగ ఆవిడ ఇది కూడా అలాగనే ఉండేదట. అలా ఈ బ్రాహ్మణుడు ఏం చేసేవాడు, రోజు నిత్యక్రతువు చేసుకొని దేవుడికి నమస్కారం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయేవాడు. ఆవిడ పాపం పొట్టకూటి కోసం తనకి తెలిసిన వృత్తే చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండేదట. అయితే ఈ బ్రాహ్మణుడు రోజు కూడా నిత్యక్రతువు పూర్తి చేసుకున్న భగవతారం అయిపోయిన తర్వాత బయట కూర్చోమట. ఒక 10 నిమిషాలు కూర్చొని ఈయనకు ఒకరోజు కుతూహలం కలిగిందట. ఏంటిది, రోజు ఎవడో వస్తున్నాడు పోతున్నాడు, ఇదేంటి చిచి పాడు అని చెప్పి రోజు తిట్టుకుంటూ రోజు ఎంతమంది వస్తున్నారని. అంతే కదా, కొంతమందికి పని లేకపోతే ఉన్నాయన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అవునండి. ఈ కర్మ కాకపోతే వీడు రోజు ఎంతమంది వస్తున్నారు రాళ్ళు తీసి కుప్పలు వేస్తాడు. ఈ రోజు 10 మంది వచ్చారు, 20 మంది వచ్చారు అని కుప్పలు వేస్తూ ఉన్నాడట ఈయన. ఈవిడ అనుకుంటే ఈయన ఇంత మంచి జన్మలో పుట్టి మంచిగా ఇంత క్రతువులు చేస్తూ అప్పుడప్పుడు ఇలాగా చిన్న చిన్న పనులు తెలుసో తెలియకో చేసేస్తుండే. ఈవిడ అనుకునేదట, చూడు నా పాడు కర్మ ఎలా ఉందో, ఎదురుగా ఇంతటి పండితుడు బ్రాహ్మణ ఇంటి ఎదురుగా ఉండి కూడా ఇలాంటి పాడు పని చేయాల్సి వస్తుంది, నా జీవితం అంతా ఇలాగా ఎంత పుణ్యాత్ముడు కాకపోతే ఇట్లాంటి ఎంత పుణ్యాత్ముడో ఇప్పుడు నాలాంటి జన్మ చూడ ఎంత అసహ్యమైన జన్మం, కనీసం భగవంతుకి నమస్కరించుకునేంత ఇది కూడా లేదని చాలా బాధపడినాడు రోజు కూడా. అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఒకే రోజు మరణిస్తారట. ఒకే రోజు మరణిస్తారట. దైవదూతలు వచ్చారట. దైవదూతలు వచ్చి ఈ రాక్షస దైవదూతలు యమదూతలు ఇద్దరు ఒకేసారి వచ్చారట. యమదూతలు వెళ్ళేసి బ్రాహ్మణి యొక్క ఆత్మని బంధించారట. యమదూతలు వెళ్ళి దేవదూతలు వచ్చేసి ఈ వేశ్య యొక్క
ఆత్మని బంధించాడట. అదేంటి నేను నిత్యము దేవదారాన్ని చేస్తుండేవాడిని, నన్ను ఇలా తీసుకెళ్ళడం భావ్యం కాదు, ఇది నేను ఇంత పండితుని అది ఇద్దని చెప్పి నేను చెప్తున్నాడట. ఆవిడ కూడా ఆశ్చర్యపోతుందట, ఇదేంటి నేను చేసిన ఇన్ని కర్మలు ఇన్ని పాపాలు ఏమైనాయి, నేను దేవదూతలు తీసుకెళ్ళడం ఏమిటని ఆవిడ ఆలోచిస్తుందట. ఈ యొక్క యమదూతలు చెప్తారట ఈ బ్రాహ్మణుడితో, నాయనా నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు, కానీ నువ్వు ఇంత పుణ్యం చేసి బయటకు వచ్చి కూర్చొని ఈమె పాపాలన్నీ రాళ్ల రూపాయలు లెక్కేసుకుని ఆ పాపాలన్నీ నీ వెనకేసేసుకుంటున్నావు. ఆవిడ అంత చెడు చేసి వచ్చి నిన్ను చూస్తూ భగవంతున్నే స్మరణ చేస్తూ ఈ జీవితం నాకుంటే బాగుండేది కదా అని చెప్పి నీలో మంచిని తను గ్రహించింది, తనలో చెడును నువ్వు గ్రహించావు, తద్వారా తన పాపాలన్నీ నీకు అంటకట్టబడ్డాయి, దానివల్ల ఈ యొక్క పరిణామం చేత నీవు ఇలాగా వెళ్ళిపోతున్నావు అని చెప్పగానే ఆ బ్రాహ్మణ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాట. అంటే ఇదొక పూర్వ వృత్తాంతం అనుకోండి. ఇలాగా మన కళ్ళతో చేసే పాపాలు చాలా ఉంటాయి, అందుకనే పనులను నిందించకూడదు. వాళ్ళు ఏ అవసరానికి ఏం బాధలు పడుతున్నారు తెలియదు కదా మనకి, ఎంచి మన నోరు పాడు చేసుకుంటమే కదా. అలాగా ఒకరి పాపాలు ఎక్కబెట్టే పనిలో ఉంటాయి కళ్ళు. అందరూ అలా చేస్తారా అంటే ఎంతో మంది భక్తికారులు భక్తి జీవితంలోనే జీవితం గడిపేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భక్తిలో పుణ్యాన్ని తప్ప ఏమీ చూసుండరు, ఇట్లాంటి పాపమే వాళ్ళకి తెలియదు. అదే వాళ్ళకి మనసు వద్దనుకుంటారు, మనస్సు అలా దాని మీద కేంద్రీకృతం కాకుండా కాపాడుకుంటారు వీళ్ళు. అలా కాపాడుకోలేని రోజులు అవతలోడు చేసే పాపాన్ని మన పాపాలుగా లెక్కించబడతాయి భగవంతుడి దృష్టిలో. అందుకని ఎవరిని నిందించకూడదు. వరసా శిరసా దృష్ట్యా మనస్సు ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే ప్రతి దాని మీద ఆశపడిపోతుంది, కోరికలు. ఇప్పుడు ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఆ మనస్సులో ఒకరితో జీవనం సాగిస్తూ ఇంకొకరి మీద మనస్సుకి వెళ్ళిపోతుంది. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇలా మనస్సులో ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటారు. ఒకరి దగ్గర ఉన్న ఆస్తిని నాకు కావాలి అనేటువంటి భావన కలిగి ఉంటారు. ఇది కూడా మనస్సుతో చేసే పాపమే. మనస్సులో రగిలే ప్రతి అగ్ని మనస్సులో చేసే పాపమే. మనస్సులో మంచి తలుచుకోనంత వరకు కూడా నీ మనస్సులో రగిలేటువంటి అగ్ని నీ శరీరాన్ని కూడా పాడు చేస్తుంది. శరీరాన్ని కూడా మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోలేని రోజు, అవతలి వాడు బాగుపడిపోతున్నాడేమో అని ఇవాళ నువ్వు బాగా కుమిలిపోయి ఏడ్చిన రోజు ఖచ్చితంగా నీ శరీరం పాడవుతుందా లేదా? వేదన కొంతమంది చనిపోయి కూడా వెళ్ళిపోరు చూడండి. మనకి చనిపోయి ఆత్మలై తిరుగుతూ ఉన్నారండి, వారి కోరిక తీరలేదని పెద్దలు అంటూ ఉంటారు. ఈ కోరిక తీర్చుకోలేని తత్వమే మనస్సు చేసే పని. మనస్సుని ఎప్పుడు కూడా శాంతంగా ఉంచాలి, చెడు వైపుకి మార్గాన్ని వెళ్ళే విధంగా చేయకూడదు, కళ్యాలు వేసి పట్టాలి. మనస్సు అంత వేగంగా ఏది వెళ్ళదు. దాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆయన ఆయుధాలు పట్టుకొని ఉంటాడు చాలా మంది. ఎందుకండి భగవంతుడికి ఆయుధాలు ఎందుకు కాదు? ఈ ఆయుధాలు నీ మనస్సుని పట్టడానికే. నీ మనస్సుని ఇదిగో ఈ ఆయుధం ద్వారా పట్టు అని చెప్పడమే భగవంతుడి యొక్క ఉద్దేశం, అంతే కదా. దుర్గమాసుని చంపింది దుర్గాదేవి అంటే ఆ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్గుణాలని చంపింది అమ్మవారు. ప్రతి మనుషులో ఉంటాడు ఆ దుర్గమాసురుడు. ప్రతి మనుషులో ఉంటాయి దుర్గుణాలు. ఈ దుర్గుణాలు భగవంతుడి యొక్క మన మనస్సు భగవంతుని పెట్టినప్పుడు భగవంతుడే ఆ దుర్గుణాలని అణచి మంచి సద్గుణాల వైపు నడిపిస్తాడు. మనస్సుతో చేసే పనులే ఇవన్నీ. ఈ పాపాలు మనస్సుతో చేస్తాం. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా. నోటి ద్వారా వాక్. నోటితో చెయ్యని పాపం ఏదన్నా ఉందా ఈ రోజులలో? అయ్యో, అసలు ఇవే కదండి కొంపలు ముంచేసేవి. యుద్ధాలు జరుగుతున్నాయన్నా కూడా నోటి ద్వారా, యుద్ధం ఆపాలన్నా కూడా నోటి ద్వారా. ఆ నోటినే భగవంతుడికి సమర్పించు. మంచి మాటలు తప్ప చెడు మాటలు నీ దగ్గరికి రావు. ఇంకా ఈ మనం నోటి గురించి చెప్పుకుంటూ పోతే ఒక 10 రోజులు చెప్పినా కూడా సరిపోయింది. ఎందుకంటే నోరు అంత పాపిష్టిది, నోరు అంత మంచిది కూడా. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. నోటి ద్వారా చేసే కర్మలేవి కూడా తప్పుగా చేయకు, భగవంతుడికి దాన్ని సమర్పించి. అపనిందలేస్తాము, లేనిపోయిన మాటలు వాళ్ళు ఇలా అన్నారు అని వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి అనలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. కత్తి కంటే నాలుక పదునట. కత్తి కంటే నాలుక పదును. ఒక కత్తి ఒక్కరిని మాత్రమే చంపేలాగా చేస్తుంది, ఒక నాలుక కొన్ని యుద్ధాలకే కారణం అవుతుంది. నిజమండి, కరెక్ట్. కానీ వచస ఆ నోటి ద్వారా చేసే తప్పులు కూడా చెయ్యకు, భగవంతుడికి సమర్పించే దాన్ని కూడా. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం. పాదాలు ఇచ్చాడు భగవంతుడు మనకి. ఎందుకు ఇచ్చాడు? మంచి మార్గం వైపు అడుగులు వేయి, మంచి కోసమే నీ ప్రయత్నాన్ని సాగించు. నీ
కాళ్ళల్లో సత్తు ఉన్నంత వరకు కూడా ధర్మం కోసమే పోరాడు, యాత్రలు చెయ్యి. నీకు నీ ధర్మార్థ కామ్య మోక్షాల తర్వాత మా కామం తర్వాత మోక్షం కోసం సాధన చేయడానికి మనకి ఈ పాదాలు కూడా సహకరించాలి. ఈ పాదాలు శరీరం అంతా సహకరించినప్పుడే భగవంత్ సన్నిధికి నడవాలి మనం. అప్పుడే అన్ని రకాలుగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అన్నీ వరలిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఆయన వెళ్ళే శక్తి కూడా ఉండదు, ఉండాలి కదా. ఒక వయసు వచ్చేసిన తర్వాత. అందుకని భగవంతుడికే ముందే దీన్ని సమర్పించేసామనుకోండి, ఆయనే అనుగ్రహించి ఆయనే నడిపిస్తాడు ఆయన సన్నిధానానికి. నిజమేనండి. పద్భ్యాం కరాభ్యాం, కరలు అంటే చేతులు. చేతుల ద్వారా ఎన్ని కర్మలు చేస్తాం చెప్పండి. మంచి చెయ్యండి, దీని ద్వారా నలుగురికి అన్నం పెట్టండి మీ చేతనైతే, నలుగురికి సహాయం చెయ్యండి మనకు ఉన్నంతలోనే. అంతే కదా, మనకి ఇవ్వమంటే నీ దగ్గర మొత్తం ఖాళీ చేసి ఇవ్వమని కాదు దాని అర్థం. నీ కుటుంబానికి మిగలగా ఏదైతే ఉంటుందో రోజు ఒక్కరికి అన్నదానం చెయ్యండి. చెయ్యలేమా చెప్పండి? చెయ్యొచ్చు. ఒక్కరికి అన్నదానం చేయలేమా? ఒక్కరికి విద్యాదానం చేయలేమా? మన శక్తి అనుసారమే. ఒక్కరికి చేతనైన ఆరోగ్యం బాగాలేదు, వీళ్ళు పెట్టుకునే స్థితిలో ఉన్నారు, ఒక్కరికి మనం చేయాలి. ఎంతమంది మహానుభావులు ఇవాళ ప్రపంచంలో ఉన్నారు చెప్పండి, వైద్య సాయం చేస్తూ, విద్యా సాయం చేస్తూ, ఇలా ఎన్నో రకాల సాయాలు చేస్తూ ఉన్నారు కదా. నిజమండి. అలాగా మీకు చేతుల్లో బలం ఉన్నంత వరకు భగవతారాధన కోసం దాన్ని వినియోగించండి. మంచి చేయడం కోసం ఏదైనా మంచి చేయండి దాంతో అని చెప్పడం కోసం భగవంతుడు మీకు 2 చేతులు ఇచ్చాడు. ఈ చేతులతో నమస్కరించాలి భగవంతుడికి, సమస్తము కూడా ఆయన ఆయుధంలో ఉండాలని చెప్పడం. తర్వాత కర్ణాభ్యాం, కర్ణాలంటే చెవులు. మంచే వినండి, మంచి తప్ప చెడు వినకండి. మంచి వినడం ద్వారానే మీకు శుభం జరుగుతుంది. అందుకే మీరు ఏదైనా గొడవకు వెళ్ళి విన్నారనుకోండి, ఆ రోజు మొత్తం ఆందోళనగా ఉంటుంది. ఎందుకు వెళ్ళాంరా, ఎందుకు ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది, వెళ్ళకుంటే బాగుండేదేమో, ఆరోగ్య రీత్యా బీపీలు పెరిగి కదా, ఈరోజు వెళ్ళకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అదే మీరు ఒక కీర్తనకి వెళ్ళండి, ఒక మంచి విషయం చెప్పే ప్రసంగాలకి వెళ్ళండి, వాళ్ళ చాలా ఆనందంగా ఉండి భగవంతుడు నా దగ్గరే కూర్చొని నాకు చెప్పినట్టుగా ఉంది. అవును, ఒక ప్రవచనం విన్నాము అంటే ఎంత మధురంగా అనిపిస్తుంది, మంచి భక్తిభావం వస్తుంది. చెడు అన్నది రాదండి, చెవుల ద్వారా వస్తుంది కదా. అందుకని చెవుల ద్వారా మంచిని వినండి. అక్కడ అశ్విని దేవతలు ఉంటారు, అశ్విని దేవత, వారి యొక్క అనుగ్రహం చేతే మంచి వినగలుగుతాం అని ఈ 8 నమస్కారాలు మనకి భగవంతుడు సూచించాడు. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగం ఉచ్యతే. ఈ 8 నా శరీరానికి ఇచ్చినటువంటి ఈ 8 అంగాలతో నేను ఏ పాపాలు చేశానో ఆ పాపాలన్నీ కూడా తొలగించు ప్రభు. ఈ 8 నీకు నమస్కరిస్తున్నాను, ఈ 8ని నీకు అప్పగిచ్చేస్తున్నాను. నువ్వు ఎలా నడుపుతావో అలాగే నడుస్తాను. ఈ జీవి ఉన్నంత వరకు కూడా నీ అనుగ్రహంతో నేను ఇలాగనే ఆనందంగా ఉండాలి. ఇదే జీవితాన్ని నాతో పాటు నా తోటి వారికి కూడా ప్రసాదించు ప్రభు అని చెప్పి శరీరాన్ని భగవంతునికి అప్పచెప్పడమే అష్టాంగ నమస్కారం. ఇలాగ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయి, ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, గర్భాలయంలో నమస్కారం చేయకూడదు, వాహనానికి భగవంతుడికి మధ్యలో ఈ నమస్కారం చేయకూడదు. వీలైనంత వరకు ఆ ధ్వజానికి పక్కన కానీ ధ్వజానికి వెనక కానీ కాళ్ళు వెనక్కి తగలకుండా చేయాలి. గుడిలో నియమం ఇది ఉంటుంది. ఇది చూసుకొని చేయడం ద్వారా అన్ని రకాల అనుగ్రహాలు కలుగుతాయి. ఆడవాళ్ళు చేయొచ్చా అంటే, ఆడవాళ్ళకి ఏది నియమించారో అది చెయ్యాలి, అంతవరకే మనకి చెప్పబడుతుంది. చాలా నమస్కారాల గురించి చాలా అద్భుతంగా వివరించారండి. నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు.